మీరు ఎంత అండగుంటారో అది మీరు నిర్ణయించుకోండి మీ మనస్సాక్షికి. కానీ నేను మీకు మాటిస్తున్నాను, నేను మీకు నా కడశ్వాస వరకు నేను మీకు అండగా ఉంటాను. పోరాటం చేస్తాం, పోటీ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే రెండు పార్టీలు అటువైపు ఇటువైపు వెళ్ళిపోతే వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. ఒకసారి నిన్న మాట సభలో చెప్తా ఉన్నాను, ఒక్కొక్క ఎమ్మెల్యే అరే టీడీపీ వాళ్ళు బాగా తినేశారా అని చెప్పేసి ఈసారి మనం బాగా తినేద్దాం అంటే పాలన బాగా అందిద్దామని కాదు, ఈసారి వాళ్ళు ఈ పాలసీ చేశారు మనం ఇంకా బాగా చేయొచ్చు అట్లా లేదు. వాళ్ళు ఇసుకల్లో మన ఇసుక కాంట్రాక్ట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసేసుకున్నారు, ఈసారి మనం వచ్చింటే ఎక్కువ లాగేవాళ్ళం కదా అని. అంటే ఇంత బాధాకరం అయిపోయింది వ్యవస్థ. దీన్ని మార్చడానికి పోరాటం చేయడానికి యువతలో ఈ మార్పు రాకపోతే భవిష్యత్ తరాలు మరింత, మీకు చెప్పాను కదా ఈరోజు నేను తపన పడుతుంటే అందరికీ చాలామంది మొదట్లో హాస్యాస్పదంగా ఉండేది. నేను మీ ఒకటే నిదర్శనం చెప్తున్నాను. ఎప్పుడో 1960లో పెద్ద మనుషులు ఒప్పందం తీసుకున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం 2014లో ఎలాగైతే దెబ్బ కొట్టిందో ఈరోజు చేసే ప్రతి నిర్ణయం ఒక 30 సంవత్సరాల తర్వాత దెబ్బ కొడుద్ది. నేను రాబోయే తరాల కోసం వచ్చాను, నేను మన తరాలని కాపాడుకోవడానికి వచ్చాను, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మనోహర్ గారికి, మాదాసు గారికి, ప్రత్యేకించి కిషోర్ బాబు గారికి, బాలరాజు గారికి, తోట చంద్రశేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి, పార్థసారథి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, యువతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు జాగోరే జాగో అనే ప్రోగ్రామ్ అనేది ఏం లేదు, ఒక చిన్న కాన్సెప్ట్ అది. ఫేస్బుక్ ఇప్పుడు మనం చేసాం కదా, మనకి జనసేన తరంగం ఎలాంటిదో వచ్చే శివరాత్రి వరకు ఈ శిశిర కాలంలో, ఈ చలికాలంలో టీవీల ముందు కాకుండా, వాట్సాప్లు ఫేస్బుక్ల మీద కాకుండా ఒక 15 మంది 20 మంది కలవండి, ఒక చోట కూర్చోండి. ఈ రాజకీయ వ్యవస్థని మీరు చూడండి. తెలంగాణ కోసం అంతమంది రోడ్ల మీదకి వచ్చారు, మీరందరూ భాగస్వామ్యులు కావాలి. మీరు పొద్దున ప్రతి రాజకీయ నాయకుడు వస్తారు, తెలుగుదేశం నాయకులు వస్తారు, వైసీపీ నాయకులు వస్తారు, అడగండి వాళ్ళని, మమ్మల్ని కూడా అడగండి, జనసేన నాయకులు కూడా అడగండి. మీరు వస్తే ఏం చేస్తారు, ఎలా నిలబెడతారు, అన్నీ అడగండి. ముగ్గురిని ఒకటే ప్రశ్నలు అడగండి, మీకు ఎవరి మీద భరోసా ఉంటే వాళ్ళకి ఓటేయండి. నేనైతే మీరు మాకు భరోసా ఇస్తే, మీరు ఏం భరోసా ఇవ్వకపోతేనే ఈ పోటీ, ఒక్క ఓటు వేయకపోతే నేను ఇంత పని చేసినాను, ఒక్క ఓటేస్తే కంఠం కోసి ఇచ్చేస్తాను మీకు, అంత బలంగా నిలబడతాం. ఈ జాగోరే జాగో ప్రోగ్రాం ఎలా చేయాలి, ఒక 10 మంది నిలబడండి, పెద్దలను పిలవండి, ఆ స్కూల్ రిటైర్డ్ టీచర్లను పిలవండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ని పిలవండి, వాళ్ళ అనుభవాన్ని తీసుకోండి, మాట్లాడండి. మన కాలనీల్లో ఎలా ఉన్నాయో చూడండి, దారి పొడవున కూర్చోబెట్టి కాలువల పక్కన ఇళ్ళు ఉన్నాయి, కూర్చొని ఏం చేయాలని అడగండి, మాట్లాడుకొని ఇవన్నీ చూసి దానికి ఒక ఆటపాట అనుకోండి. బోళ్ళంతమంది కళాకారులు, ఇది మన ప్యారిస్ లాంటి నగరం, ఇది ఆంధ్ర ప్యారిస్ అంటాం దీన్ని. కళాకారులను రమ్మని చెప్పండి, కలవండి అందరినీ, ఒక ఆటపాటుతో. దీంట్లో మద్యపానం లేకుండా మటుకు చూసుకోండి, అదొకటి నా విన్నపం. ఎందుకంటే వ్యవస్థని బాగుపరిచే మీటింగ్స్లో మద్యపానం ఉండకూడదు. కాకపోతే మీకు రిఫ్రెష్మెంట్స్ తీసుకోండి తప్ప మద్యపానం లేకుండా మీరు రాజకీయాల గురించి మాట్లాడుకొని మన బాధ్యతల్ని భవిష్యత్తు మన ఓట్ల కోసం అడిగే రాజకీయ నాయకులతో మాట్లాడదామని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.